మిత్రులారా, ఇటీవల ఒక అబ్దుర్ రహమాన్ అనే వ్యక్తి ఖురాను గ్రంథంలో ఉన్నటువంటి ఒక కాఫిర్ అనే పదానికి ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. అదేంటంటే, కాఫిర్ అన్న పదం బూతు కాదు, తిట్టు ఎంత మాత్రము కాదు. ఇటీవల మతోన్మాదులు ఖురానుపై బురద జల్లుతూ కాఫిర్ అన్న పదాన్ని వక్రీకరించుకుంటూ మిస్‌యూజ్ చేస్తున్నారు. ఇది బూతు కాదు, తిట్టు అంత మాత్రము కాదు. కాఫిర్ అన్న పదం అరబీలో ఉంది. దాన్ని తెలుగులో అనువాదం చేస్తే ఇది సత్య తిరస్కారి అని అర్థం వస్తుంది అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ మన లలిత్ కుమార్ ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. లలిత్ కుమార్‌కు తెలుసు తెలుగులో దేవుడు, ఇంగ్లీష్‌లో గాడ్, సత్య తిరస్కారి తెలుగులో, అరబీలో కాఫిర్ తెలుసు తనకు. కానీ ఏదో విధంగా ముస్లింలను ఖురాన్ మీద విమర్శలు చేయాలి కదా, డబ్బులు రావాలి కదా తనకు అని తనకు ఒక కౌంటర్ ఇచ్చుకుంటూ ఒక వీడియో చేశాడు. కాఫిర్ అంటే నేనే, సత్య తిరస్కారి అంటే నేనే, ఆ వాక్యం నన్నే తిడుతుంది అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు తన ప్రేక్షకులకు. సో, తనకి మరి మనం కౌంటర్ ఇవ్వాలి కదా, మన ధర్మం కదా అది. తను ఏ విధంగానైతే ఖురాన్ వాక్యాన్ని వక్రీకరించే ప్రయత్నం చేశాడో, మరి తన బ్యాండ్ బజాయించడం మన ధర్మం కదా. సో, అదే నేను ఇప్పుడు చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఎంటర్‌టైన్‌గా ఉంటుంది. ఓకేనా? వీడియోలోకి వెళ్దాం. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మా పద్మిని జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న, జై భవాని. ఓకే, సో ఈరోజు ఒక ముస్లిం మత ప్రచారకుడిగా చెప్పుకునే అబ్దుర్ రహీం అనే వ్యక్తి ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా మంది హిందువులకి కాఫిర్ అంటే అదొక తిట్టులాగా భావిస్తున్నారట. కాబట్టి ఇప్పుడు దాకా నేను అదే అనుకున్నానమ్మా, కానీ ఇప్పుడే తిట్టే కదా, ఇప్పటిదాకా నేను అదే అనుకున్నానమ్మా. ఇప్పటిదాకా నువ్వు తిట్టనుకొనే బ్రతుకున్నావా? ఇంకా చనిపోలేదా? అంత పెద్ద మాట, అంత పెద్ద తిట్టు నీ చెవిలో విన్నాక కూడా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? ఊరేసుకోలేదా? ఈ అబ్దుర్ రెహమాన్ నాకు చిటిక్కు మనకి జ్ఞానబలు వెలిగించాడు. ఇప్పుడు వీడియో చూసాక నీకు వెలిగింది. ఈ వీడియో పూర్తయిన తర్వాత మన హిందూ బంధువులందరికీ కూడా సీరియల్ లైట్లు వెలిగినట్టు వెలుగుతాయి అన్నమాట జ్ఞానబలు. చూద్దాం, అంత వెలిగిస్తాడైతే. అబ్బో మామూలుగా చూద్దాం. సోదరులారా, ఈ మధ్య కాలంలో ఇస్లాం ధర్మం మీద చాలా మంది ఇది అబ్దుర్ రెహమాన్ మాట్లాడుతున్నాడు. అబ్దుర్ రెహమాన్ ఖురాన్లో ఉన్నటువంటి వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. అనేక రకాలుగా దుష్ప్రచారం చేయటము ఎక్కువ అయిపోయింది. అందులో భాగంగా ఈ ఖురాన్ గ్రంథము మా హిందువులందరినీ కాఫిర్ అని తిడుతోంది అన్నటువంటి దుష్ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ఇది దుష్ప్రచారం మ్యాటర్. ఇస్లాం ధర్మం అది కొత్త విషయం. మేడం పద్మిని, మీకు ఇది ఇస్లాం ధర్మం అన్న పదం కొత్తగా కనిపిస్తుందా? అసలు కొత్తదనం అంటే ఏంటో మీకు తెలుసా? నేను చెప్తాను. నువ్వు లలిత్ కుమార్ని అన్నయ్య అని పిలుస్తున్నావు, లలిత్ కుమార్ నేను తల్లి చెల్లి అని పిలుస్తున్నాడు. కొంచెం జాగ్రత్త. ఎందుకంటే పెద్ద దేశభక్తుడు ఏం కాదు లలిత్ కుమార్. ఏదో ఒక కంప్యూటర్ వేసుకొని, ఒక టేబుల్ వేసుకొని, వెనక గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి వాడిపై వీడిపై బురద జల్లుకుంటూ డబ్బులు దండుకొని బ్రతుకుంటాడు. కానీ మహాదేశభక్తుడు ఒకడు అన్నాడు. ఆయన ఎవరు తెలుసా? ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆయన కింద చడ్డీ ఉంటుంది, పైన టోపీ ఉంటుంది, చేతిలో కర్ర ఉంటుంది. ఆయన ఏం చేశాడు తెలుసా? తనకు పుట్టినటువంటి తన కూతుర్నే రేప్ చేశాడు. కాలం మంచిగా లేదమ్మా పద్మిని, కొంచెం జాగ్రత్త. దీన్ని అంటారమ్మా కొత్తదనం. ఎప్పుడన్నా విన్నావా మనం? ఒక కన్న తండ్రి తననే రేప్ చేశాడు, విన్నామా? ఏదమ్మా కొత్తదనం అంటే? ఇస్లాం ధర్మం అన్నది కొత్తతనం ఏమీ కాదు, కొత్త పదమేమీ కాదు, ఇది పాత పదమే. నువ్వు కొత్తగా విన్నావేమో. ఎలాగా? ఇలాగే నేను చెప్పిన విషయాలు కూడా నేను కూడా కొత్తగానే విన్నాను, నువ్వు కూడా అది కొత్తగానే ఉంటావు. తప్పేం లేదు. ఇక ముందుకెళ్దాం. ఓకేనా? అర్థమైందా? ఇస్లాం ధర్మము దాని మీద హిందువు అంటే చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఏమని దుష్ప్రచారం చేస్తున్నారంటే మమ్మల్ని కాఫిర్ అని తిడుతున్నారని. ఇందాక నువ్వు కూడా అదే అనుకున్నావు కదా, తిట్టే అని చెప్పేసి. అది మామూలుగా అయితే తిట్టే, కానీ ముస్లింలు తిడితే దాన్ని మనం తిట్టులాగా భావించకూడదు. ఎలా ఎందుకు భావించకూడదు అనేది ఇప్పుడు అబ్దుర్ రెహమాన్ చెప్తాడు. మంచి కాంబినేషన్. అబ్దుర్ రెహమాన్ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. తను ఏమన్నాడు అన్న విషయాన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. చాలా ఎక్కువైపోయింది అనమాట. సోదరులారా, ఈ గ్రంథం ఏదైతే మీరు చూస్తున్నారో, ఈ ఖురాన్ గ్రంథాన్ని ఇది సకల లోకాల ప్రభు అయిన అల్లాహ్ తరపు నుండి అవతరించినటువంటి గ్రంథము అని ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తాడో, ముఖ్యంగా చెప్పాలంటే అల్లాహను మరియు దైవదూతలను మరియు దైవ గ్రంథాలను మరియు దైవ ప్రవచనాలను మరియు ప్రళయ దినాన్ని మరియు మంచి చెడుల విధిరాతను ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తాడో ఆ వ్యక్తి విశ్వాసి అని అనబడతాడు. అంటే ఈ గ్రంథాన్ని పంపిన వాడు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్. ఇందులో ఉన్నటువంటి మాటలు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ బోధించినటువంటివి. ఈ గ్రంథము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరించింది. ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా సత్యాలే, దేవుడు పలికినటువంటి మాట.
మాటలు సర్వ మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ గ్రంథం అవతరించింది. ఇందులో ఉన్నటువంటి ఆజ్ఞలను మేము పాటిస్తున్నాము అని ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తాడో, నమ్ముతాడో, ఆ వ్యక్తి విశ్వాసి, మోమిన్, ముస్లిం అని అనబడతాడు. బానే ఉంది. నీ మత గ్రంథం ప్రకారం నువ్వు ఎలా ఉంటే ముస్లిం అవుతావో అలా ఉండాలనుకో, అది తప్పేం కాదు. అలా ఉన్నవాడిని ముస్లిం అంటారంటున్నావు. మిగతా వాళ్ళని ఏమంటున్నారో చెప్పట్లేదు. ఇప్పుడు అది చెప్పాలి. ఇప్పుడు ఆ మిగతా వాళ్ళు ఏమంటున్నారు, మనం ఏ కేటగిరీలోకి వస్తాము, ఇది బాగు చెప్తాడనమాట. ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఉందన్న. అమ్మా ప్రళయకాలం డేట్ అన్నాడు కదా, ఆ డేట్ అందరికి చెప్పేస్తే పోదా? అదేగా మరి వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళు క్రైస్తవులు ఒకే మాట ఇక్కడ యుగాంతము లేదా ప్రళయ దినము అని పెట్టుకుంటారు. సరే, ఇదంతా సోది, ప్రళయ దినము దాని గురించి అది ఇది మాట్లాడతాడు. సరే, ఈ సోది కూడా విందామంటే కొంచెం విందాం. డౌట్ ఏంటంటే, ఇప్పుడు ప్రళయ దినం దాకా అని వీళ్ళు అంటున్నారమ్మా. కర్మగాలి ప్రళయ దినం దాకా నిజంగా నేను కూడా ఈ సోది అంతా కూడా ఎందుకు అంటే, రేపు పొద్దున్న వీడియోని ఎడిట్ చేసి కట్ చేసి పెట్టాడు, మిస్యూజ్ చేశాడు అంటాడు లలిత్ కుమార్. కనుక నేను పూర్తిగా వీడియోను చేయాల్సిన అవసరం వస్తుంది. సరే, కొంచెం బోర్ అయినా సరే దీన్ని భరించండి. యేసు ప్రభువో లేకపోతే ఈ అల్లానో ఎవరో దేవుడు అని నేను నమ్ముతా. ఓకే. ప్రళయ దినానికి ఒక గంట ముందో లేకపోతే ఒక క్షణం ముందో నాకు ఒక వాస్తవం తెలిసింది. నిజమైన దేవుడు విష్ణుమూర్తే లేదా నిజమైన దేవుడు శివుడే అన్న విషయం నాకు తెలిసింది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? కానీ నిజానికి వాళ్ళే దేవుళ్ళు, వీళ్ళు కాదు. అది మనకు తెలుసు. కానీ ఒకవేళ నేను విష్ణుమూర్తి, శివుడు వీళ్ళే దేవుళ్ళా? వాళ్ళు దేవుళ్ళు కాదా? అంటే ఒక ముస్లిం అల్లాహ్ అనే దేవుడు అంటే మా వాళ్ళు దేవుళ్ళు కాదా అని చెప్పి ఫైటింగ్ వస్తారు కదా. ఒక క్రైస్తవులు యేసో యెహోవానో దేవుడే అంటే వాళ్ళే దేవుళ్ళు, మా వాళ్ళు దేవుళ్ళు కాదా అని మీరు ఫైట్ చేస్తారు కదా. మరి విష్ణుమూర్తి ఆ తర్వాత శివుడే దేవుడు అంటే మరి వాళ్ళు ఫైటింగ్ రావద్దా? నీకు ఇప్పుడు జ్ఞాన బలం పెరిగిందనుకుంటా. నీ ఇల్లు నాకెంత దూరమో నా ఇల్లు నీకంతే దూరము. పవన్ కళ్యాణ్ అలాగ అనుకోకు, నిజమైన విషయమే. అర్థమైందా? అయితే నేనేమంటానంటే, మీ ఇద్దరికి కూడా వేద జ్ఞానము లేదు, మీరు జీరో నాలెడ్జ్ గానులు అని నాకు అర్థమైంది. ఎందుకంటే వేదాల్లో వానికో దేవుడు, వీనికో దేవుడు, ప్రతి వర్గానికి, ప్రతి మతానికి, ప్రతి కులానికి దేవుడు ఉండడు. వేదం ఏం చెప్తుంది? ఏకం సత్ విప్ర బహుదా వదంతి. దేవుడు ఒక్కడే. ఆయన ఋషులు విభిన్న పేర్లతో పిలుస్తారు. విభిన్న దేవుళ్ళు కాదు, విభిన్న పేర్లు. ఒకడు యెహోవా అంటాడు, ఒకడు అల్లాహ్ అంటాడు, ఒకడు గాడ్ అంటాడు, ఒకడు సర్వేశ్వర అంటాడు, ఒకడు ఏకేశ్వర అంటాడు. పేర్లు మారతాయి కానీ అస్తిత్వం మారదు అని మన వేద గ్రంథం చెప్తుంటే, వీళ్ళే దేవుళ్ళు, వాళ్ళు దేవుళ్ళు కాదు అంటున్నావంటే నీకు ఎంత జ్ఞానం ఉందమ్మా పద్మిని. కొంచెం గ్రంథాలు చదవమ్మా పద్మిని, వేదాలు చదవమ్మా. లలిత్ కుమార్ ఒక బురదలో కూరుకుపోయి ఉన్నాడమ్మా. అతడు పెద్ద బురద గుంతలో ఉన్నాడు. నువ్వు ఆ గుంత దగ్గరికి వెళ్ళమాకు, కాలు జారుద్ది, అందులో పడతావు. దూరంగానే ఉండు. ఇదే నీకు సేఫ్ సైడ్. నువ్వు వెళ్ళు, ఇంట్లో కూర్చో, మంచిగా వేదాలు చదువు, వేద పారాయణం చెయ్యి, నీకు జ్ఞానం వస్తుంది. ఈ లలిత్ కుమార్తో టైం వేస్ట్ చేసుకొని అనవసరంగా ఈ షో చేసుకుంటూ ఈ యూట్యూబ్లలో వచ్చేసి ఏంటమ్మా ఇది మరి అన్యాయంగా? పద్ధతి కాదమ్మా, అలా చెయ్యకమ్మా. నా మాట వినమ్మా పద్మిని. అక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా, ఇంకా మళ్ళీ స్టూడియోలోకి రాకమ్మా. ముందుకెళ్దామా? సపోజ్ నేను నమ్మానే అనుకుందాం. అంతే. చివరిదాకా ఉన్న తర్వాత తునబొడ్డు అంటే. కానీ నాకు ఒక నమ్మకం ఉందన్న, మీరు ఎటు దాన్ని నమ్మరని. ఓహో, విందాం. పద్మిని మేడంకి లలిత్ కుమార్ పైన సంపూర్ణ దృఢమైన బలమైన నమ్మకం ఉందంట. ఏంటంటే తను సపోజ్ గా కూడా అల్లాహ్ను యెహోవాను నమ్మడంట. అలా నమ్మే ప్రసక్తే లేదని చెప్పేసి ఈమె డిసైడ్ అయిపోతుంది. లలిత్ కుమార్ నాకు తెలిసి క్రైస్తవ్యంలోకి వెళ్ళాడనుకుంటా. ఓకేనా? అక్కడి నుంచి మళ్ళీ తిరిగి హిందూజంలోకి వచ్చాడనుకుంటా. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ సాయిబాబా భక్తుడుగా మారాడనుకుంటా. ఓకేనా? ఉంగరాలు వేసుకొని సాయిబాబా భజనలు చేసుకుంటూ, అసలు సాయిబాబా భక్తుడు అంటే వీర భక్తుడు తనే అన్నట్టుగా తిరిగాడంట కొన్ని సంవత్సరాలు. హిందూయిజం నుంచి క్రైస్తవంలోకి వెళ్ళాడు, క్రైస్తవ్యం నుంచి హిందూయిజంలోకి వచ్చాడు, హిందూయిజం నుంచి మళ్ళీ సబ్ హిందూయిజం సాయిబాబా. ఇప్పుడు సాయిబాబా ముస్లిం అని తెలవగానే ఇన్ని రోజులు నేను ముస్లింని పూజించి బ్రతికానా, ఇంకా నా బ్రతికెందుకు, ఇంకా నేను బ్రతికే ఉన్నానా, ఇంకా నేను ఉరేసుకోలేదా అని మళ్ళీ ఇప్పుడు సాయిబాబా మీద దుష్ప్రచారాలు చేసుకుంటూ, సాయిబాబా ఏదో అందరిని తీసుకెళ్లి ఇస్లాంలో కలిపేస్తాడని చెప్పేసి ఏదేదో పిచ్చి పిచ్చి మాట్లాడుకుంటూ వాడో వీడో కేసులు పెడితే మళ్ళీ ఎంటర్టైన్ చేసుకుంటూ డబ్బులు దండుకుంటూ బ్రతుకుతున్నావు. తనపై నీకు ప్రగాఢమైన నమ్మకం ఉండడం న్యాయమే ఉంది. తను మళ్ళీ ఎటు పోడు. ఓకేనా? దాని జీవిత చరిత్ర మొత్తము చూసుకుంటూ వచ్చి కూడా
నీ పైన నాకు నమ్మకం ఉందన్నయ్యా, నువ్వు అలా పోవు అంటున్నావంటే మేము చూసే వాళ్ళ పిచ్చుందమ్మా తల్లి. ఒక పని చేయమ్మా, నేను నా యూట్యూబ్ ఛానల్లో లలిత్ కుమార్ జీవిత చరిత్ర అని ఒక వీడియో తీశాను. తన జీవిత చరిత్ర మొత్తం తీసి యూట్యూబ్లో పెట్టాను. లలిత్ కుమార్ కూడా వాట్సాప్ చేశాను. లలిత్ కుమార్ చూసుకున్నాడు, కానీ నన్ను టచ్ చేయట్లా. ఎందుకు తెలుసా? నన్ను టచ్ చేస్తే ఇక మృత్యును టచ్ చేసినట్టే. కానీ టచ్ చేయడు. ఆ వీడియో వెళ్ళి చూడు, లలిత్ కుమార్ జీవిత చరిత్ర తెలుస్తుంది. అప్పుడు డిసైడ్గా ఇక అతను వెళ్తాడో వెళ్ళడాని. ఓకేనా? ఇక ముందుకెళ్దామా? అలాగే ఈ గ్రంథాన్ని ఏ వ్యక్తి అయితే ఒప్పుకోడో ఇది దేవుని గ్రంథం కాదు, అలాగే ఇందులో ఉన్నటువంటి మాటలు దేవుని మాటలు కాదు అనే విధంగా ఎవరైతే మాట్లాడుతారో మరియు ఈ గ్రంథాన్ని ఒప్పుకోరో, స్వీకరించారో, నమ్మరో అలాంటి వ్యక్తిని సత్య తిరస్కారి అని అంటారు. అంటే సత్యాన్ని ఒప్పుకోని వాడు, సత్యాన్ని తిరస్కరించిన వాడు, సత్యాన్ని నమ్మని వాడు అనే అర్థాలు వస్తాయి. ఇప్పుడు సత్యాన్ని నమ్మని వాళ్ళ కేటగిరీలో మనం వస్తాం, కానీ వాడు దాన్ని కాఫీర్ అని చెప్పట్లేదు ఎందుకు? చెప్తాడు, నెక్స్ట్ అదే చెప్తాడు. అమ్మ పద్మిని, సత్యాన్ని నమ్మని కేటగిరీలోకి నువ్వు వస్తావా? ఎందుకు నమ్మము నువ్వు? సత్యం అంటే నీకు నచ్చదా? సత్యం అంటే నీకు పడదా? సత్యమేవా జయతే, సత్యం అంటే నీకు పడదా? సత్యం నమ్మని కేటగిరీలోకి నువ్వు వస్తావని నువ్వే ఫిక్స్ అయిపోయావా? డిసైడ్ అయిపోయావా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో తల్లి నీకు అర్థమవుతుందా? సత్యాన్ని నమ్మని వాడిని జంతువు అనాలి, మనిషి అనకూడదు. అర్థమవుతుందా? అసలు సత్యాన్ని నమ్మనటువంటి వ్యక్తి ఎవడైనా ఉంటాడా? ఎవడైనా సరే నమ్మని వాడు కూడా నేను సత్యాన్ని నమ్ముతాను అని చెప్పుకోవాలి. కానీ నువ్వు నేను సత్యాన్ని నమ్మను, ఆ కేటగిరీలో నేను ఉన్నాను అంటావేంటి? అంటే సత్యం అంటే ఏంటి? ఏంటి బస్ స్టాండా, రైల్వే స్టేషనా? ఏంటి సత్యం అంటే ఏంటి? సత్యం అంటే విశ్వాసం. ఏంటా సత్యము? దేవుడు ఒక్కడే, సత్యం వేదాలు చెప్తున్నాయి. దేవుడు నిరాకారుడు, సత్యం దేవుడు వేదాలు చెప్తున్నాయి. దేవుడు పుట్టడు, కనిపించడు, మరణించడు, అవతరించడు, వేదాలు చెప్తున్నాయి. ఇది సత్యం. నేను నమ్మని కేటగిరీలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు అవిశ్వాసివి, అరబీ భాషలో కాఫిర్వి, సత్య తిరస్కారివి. ఒకవేళ నమ్మితే నువ్వు మోమిన్వి, అరబీ భాషలో మోమిన్వి లేదా ముస్లింవి, మన తెలుగులో దైవ విధేయురాలివి. ఇందులో పెద్ద అబ్జెక్షన్ ఏముంది? ఇందులో పెద్ద మ్యాటర్ ఏముంది? ఇందులో ఏమైనా పిహెచ్డి చేసే అవసరం ఉందా? జస్ట్ చిన్న జ్ఞాన బలు వెలిగితే సరిపోతుంది. ఇప్పుడు మీకు వెలిగిందా లేదా? నేను ఒకటే చెప్తానమ్మా, సత్యాన్ని స్వీకరించిన వాడు మనిషి, సత్యాన్ని వదిలేసిన వాడు జంతువుతో సమానం. మన వేద సారాంశం అదే, ఖురాన్ సారాంశం అదే, బైబిల్ సారాంశం కూడా అదే. ఇందులో పెద్ద ఇష్యూ ఏముంది? మీరు ఇద్దరు కూర్చొని ఏదో వక్రీకరించుకుంటూ ఏదో ఏదో హేళన చేసుకుంటూ మాట్లాడితే ఏమి జరుగుద్ది ఇక్కడ? నేను కూడా మాట్లాడతాను. ఓహో, ఖురాన్ గ్రంథంలో 109వ సూర సూరె అల్ కాఫిరూన్ లో మొదటి ఆయతులో అల్లా ఇలా తెలియజేశాడు, కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్, ఓ ప్రవక్త ఈ సత్య తిరస్కారులకు ఇలా చెప్పు. ఈ మాటను ఒకసారి గమనించండి. మా హిందువులను ఖురాన్ తిడుతుంది అని అంటున్నారు కదా, ఎక్కడ ఈ మాట చెప్పబడింది అని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అప్పటికి బ్రతికి ఉన్నారు, మక్కాలోనే ఉన్నారు. అప్పుడు ప్రవక్త గారికి కుల్, ఓ ప్రవక్త వారికి చెప్పు. ఎవరికి? హిందువులకి చెప్పమంటున్నారా? హిందువులకు కాదు. ఇక్కడ ఏ తిరస్కారులు అయితే మక్కాలో ఉన్నారు, మక్కాలో ఉండి కూడా ఎవరైతే దీన్ని తిరస్కరించారో వారికి చెప్పమని. అంటే అది మక్కాలో ఉండే వాళ్ళకే, ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు అని ఇతను చెప్తున్నాడు. కానీ వాస్తవం ఏంటంటే చివరిదాకా చూస్తే తెలిసిపోతుంది మనకి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తకు ఈ ఆదేశాన్ని ఇచ్చాడన్నమాట. ఏమని? ఆ మక్కాలో హిందువులు లేరు. ఇప్పుడున్నారా మక్కాలో హిందువులు? వాళ్ళు కావాలనుకుంటే పుట్టిస్తారు. ఇప్పుడు కూడా మక్కాలో హిందువులు లేరు. ఇప్పుడు కూడా మక్కాలో హిందువులు లేరు, కావాలనుకుంటే పుట్టిస్తారా? నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పు. కావాలనుకుంటే పుట్టిస్తారా? ఏంటది పుట్టించేది? రాహుల్, నీకేమైనా అర్థమైందా? అర్థం కాలేదా? నాకు కూడా అర్థం కాలేదు. సరే ముందుకెళ్దాం. హిందువులకి ప్రవేశం కూడా లేదు. ఈ మాట ఏమిటంటే కాఫిర్ అంటే హిందువులను తిట్టడం జరుగుతుంది అనే మాట ఏదైతే వాడుతున్నారో ఇది కాఫిర్ అంటే హిందువు అని ఎంత మాత్రం కూడా భావం కాదు, అర్థం కాదు. కాఫిర్ అంటే సత్య తిరస్కారి అని అర్థం. అయితే ఈ మాట చెప్పాడు కదమ్మా, ఒక్క నిమిషం విన్నారు కదా మిత్రులారా? కాఫిర్ అంటే సత్య తిరస్కారి, హిందువుల్ని కాదు. వాడు ఎవడైనా సరే సత్యాన్ని తిరస్కరిస్తే వాడు హిందువా, క్రైస్తవుడా, ముస్లిమా, యూదుడా, జైనుడా, బుద్ధుడా, ఎవరైనా సరే సత్యాన్ని తిరస్కరిస్తే వాడు అరబీ భాషలో కాఫిర్ అవుతాడని స్పష్టంగా చెప్పాడు. తను చెప్పిన మాటలు తప్పేమనిపిస్తుంది అంటే ఎలా వక్రీకరించుకుంటూ హేళన చేసుకుంటూ ఒక మతంపై, ఒక ధర్మంపై, ఒక వర్గంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు. చూస్తున్నారు కదా మీరు. చూడండి ఇప్పుడేమంటాడు. ఇంతవరకు మనం అబ్దుల్ రెహమాన్ మాటలు కూడా ఏం కట్ చేయకుండా చూసాం, లలిత్ కుమార్ మాటలు కూడా ఏం కట్ చేయకుండా చూసాం.
ఇప్పుడు కూడా కట్ చేయకుండానే చూద్దాం. తర్వాత ఏమంటున్నాడు మనం విందాం. కాబట్టి కాఫీర్ అనేటటువంటి మాట మా హిందువులను తిడుతున్నారు అని చెప్పటము ఏమాత్రం కూడా సమంజసము కాదు. కాదండి. ఏ మతానికి చెందిన వారైనా సరే, ఏ వర్గానికి చెందిన వారైనా సరే, వాళ్ళు హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, యూదులైనా, ఎవరైనా సరే ఈ గ్రంథాన్ని ఒప్పుకోకపోతే, ఈ గ్రంథాన్ని తిరస్కరిస్తే అతను సత్య తిరస్కారి అనబడతాడు. దీన్ని గనక ఒప్పుకుంటే, ఇందులో ఉన్న ఆజ్ఞలను ఒప్పుకుంటే అతను ముస్లిం దైవ విధేయుడు అనబడతాడు. అంటే ఇప్పుడే కాఫీర్ అంటాడు, సత్య తిరస్కారం చేస్తే వాడు కాఫీర్ అంటాడు, లేకపోతే లేదంటాడు. ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. అన్నాడా? మీరు విన్నారు కదా మిత్రులారా, ఇక్కడ కాఫీర్ అంటాడు, సత్య తిరస్కారం ఇదేమన్నాడా? నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే మాట తన మాట్లాడినట్టు మాట. ఎవరైనా సరే సత్యాన్ని తిరస్కరిస్తే వాడు సత్య తిరస్కారి. అరబీ భాషలో కాఫీర్ అన్న అర్థంతోటే మాట్లాడా, లేక వీళ్ళు చెప్పినట్టుగా మాట్లాడా? ప్రేక్షకులారా, ఇది మీకే వదిలేస్తున్నాను, ఓకేనా? లలిత్ కుమార్ మాటలు విని చప్పట్లు కొట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు జాగ్రత్తగా వీడియోను మళ్ళీ చూడండి, చూసి పరిశీలించండి. ఎవరు అబద్ధం ఆడుతున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరిపై బురద చల్లుతున్నారు అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి మిత్రులారా. ఈ ధర్మ విషయం ఏదో పేపర్ చదివినట్టుగా, ఏదో నవల్ చదివినట్టుగా చదివి వెళ్ళిపోవడం కాదు. జాగ్రత్తగా పరిశీలించండి. ఇది ధర్మానికి సంబంధించిన విషయం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారో విన్నాం. ఏంట్రా దొంగతనం చేసావంటే, దొంగతనం కాదు తస్కరించుట అంటాడు. వీళ్ళు చెప్పేది కూడా అట్టకుంది. దొంగన కూడా కానీ తిడుతుంటే, దొంగన కూడా కానీ ఇప్పుడు తిట్టాను రా, హీస్ మై సన్ అని తిట్టా స్టైల్ గా అని చెప్పి. అలా వచ్చిందా భావం? అలా అర్థం వచ్చిందా? మీరే డిసైడ్ చేయండి మిత్రులారా. నేనేమన్నా మాట్లాడేది తప్పుందా? అతను చెప్పిన మాటలకు వీళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్కి ఏమన్నా పొంతనేది ఉందా? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు! దేనికోసం ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు? కేవలం డబ్బు కోసమే, ఇంకా ఏమీ లేదు. వీళ్ళకి దేశంపై కానీ, ధర్మంపై కానీ ఎలాంటి ప్రేమ లేదు. మనుషుల్ని విడగొట్టి మనుషుల యొక్క మస్తిత్వాన్ని పాడు చేయడమే వీళ్ళ యొక్క ఉద్దేశం. అంతకు మించి ఏమీ లేదు మిత్రులారా. చెప్తున్నాడు అంతే కదన్నా. అయితే ఇక్కడ నాకు అర్థం కావాల్సిన విషయం ఉంటుందమ్మా. ఇతను ఏమంటున్నాడు, దీన్ని నమ్మిన వాళ్ళు విశ్వాసులు లేదా మోమిను లేదా ముస్లిమ్స్, ఇది విశ్వసించిన వాళ్ళు ఏది ఖురాన్ని దైవ గ్రంథంగా, అల్లాని సర్వోన్నత దైవంగా, ప్రవక్తని మహమ్మద్ని ఆ దైవం యొక్క ప్రవక్తగా అంగీకరించకపోతే వాళ్ళు సత్య తిరస్కారులు అంటున్నాడు. మా డౌట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రహీం మక్కాలో ఉన్నటువంటి ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి ఆ వాక్యం అవతరణ జరిగింది. సో ఆ వాక్యంలో దాని యొక్క సారాంశం ఏంటంటే, ఎవడైతే సత్యాన్ని తిరస్కరిస్తాడో వాడు కాఫీర్ అని అంత చక్కగా చెప్పిన మళ్ళీ అదే పాట పాడతాడేంటి? సో మిత్రులారా, ఇది అబ్దుల్ రెహమాన్ అంత చక్కగా కాఫీర్ అంటే నువ్వు కాదు మొర్రో, కాఫీర్ అంటే ఒక సత్య తిరస్కారి, అది హిందూ కాదు, అది ఎవడైనా సరే సత్య తిరస్కారి ఎవడైతే అవుతాడో వాని అరబీ భాషలో కాఫీర్ అంటారు. ముఖ్యంగా ఆ వాక్యము మక్కాలో ఉన్నటువంటి ఆ సత్య తిరస్కారాల కోసం అవతరణ జరిగిందని ఇంత చెప్పినా లేదు లేదు నా కోసమే నేనే సత్య తిరస్కారిని, నేనే కాఫీర్ని అని చెప్పేసి మీదేసుకుని నన్ను తిట్టు తిట్టు తిట్టు, ఆ తిట్టు కాకుండా నన్ను తిట్టు 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 అని ప్రోత్సహిస్తున్నాడు మన లలిత్ కుమార్. సో ఈ వీడియో చేసే ఒక ఉద్దేశం ఏంటంటే, మన భారతదేశంలో ఉన్నాం, ఇక్కడ హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, చాలా వర్గాలు, మతాలు, కులాలు, ధర్మాలు ఉన్నాయి. మనం అందరం ఐక్యమత్యంతో జీవించాలనేది నా యొక్క ఉద్దేశం. యూట్యూబ్లో ఏకైక ఛానల్ నాదే అని నేను గర్వంగా చెప్పగలను. ఏంటంటే, ఎవడైనా సరే బైబిల్ని వక్రీకరించి దానిపై బురద చల్లే ప్రయత్నం చేస్తే నేను తనను కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాను. ఎవడైనా వేదాలను వక్రీకరించి దానిపై బురద చల్లే ప్రయత్నం చేస్తే వారికి కూడా నేను కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎవడైతే ఖురాన్పై బురద జల్లి దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తే దానికి కూడా నేను కౌంటర్ ఇస్తున్నాను. ఎవడైనా రాజ్యాంగాన్ని కూడా వక్రీకరించి దానిపై బురద జల్లి దాన్ని అవమానించే ప్రయత్నం చేస్తే తనకు కూడా కౌంటర్ ఇస్తున్నాను. ఈ 4 గ్రంథాలను రక్షించడమే నా బాధ్యతగా, నా కర్తవ్యంగా నేను ఎంచుకున్నాను. సో ఇక నుంచి ఎవరైనా సరే ఈ 4 గ్రంథాల పట్ల దురుసుగా మాట్లాడినా, హేళన చేసినా, వాటిపై బురద జల్లే ప్రయత్నం చేసినా నేను ఉన్నాను అని మీకు గుర్తుకు రావాలి మతోన్మాదులారా అని నేను హెచ్చరిస్తున్నాను. నేను లలిత్ కుమార్పై దాదాపు ఒక 20 వీడియోల వరకు చేశాను. అన్నీ తనకు వాట్సాప్ చేశాను. నన్ను టచ్ కూడా చేయట్లేదు, ఎందుకంటే నన్ను టచ్ చేస్తే మృత్యువుని టచ్ చేసినట్టే తనకు తెలుసు. సో ఈ వీడియో కూడా లలిత్ కుమార్కు మునుపటిలాగానే వాట్సాప్ చేస్తాను. ఇప్పుడైనా సరే నన్ను టచ్ చేసే ప్రయత్నం చేస్తాడో చూద్దాం.
టచ్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే తనతో మాట్లాడితే తనలో, నాలో ఉన్నటువంటి వ్యత్యాసాలు దూరమైపోయి వేదాలు, బైబిల్, ఖురాను, దైవ గ్రంథాలు అని తను విశ్వసించేటటువంటి అవకాశాలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. నాపై నాకు కాన్ఫిడెన్స్ ఉంది. తను నాతో కలిస్తే, తను నాతో మాట్లాడితే, లేదా తను నాతో డిబేట్ చేసినా సరే, నేను తనకు ఈ 3 కూడా దైవ గ్రంథాలే. ఇవన్నీ కూడా మన సర్వేశ్వరుడే అవతరింప చేశాడు అని చెప్పి నేను నచ్చజెప్తానని నాపై నాకు నమ్మకం ఉంది. సో లలిత్ కుమార్, నీపై నాకు ఎలాంటి శత్రుత్వము లేదు. కేవలం నేను దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తున్నాను అని నేను కాన్ఫిడెన్స్‌గా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేను ఎవరి దగ్గర ముష్టి అడుక్కోను, ఎవరి దగ్గర డబ్బులు ఆశించను. కేవలం నా కష్టార్జితంపై ఆధారపడి ఉంటాను. ఈ వీడియోలు నేను చేస్తున్నది దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే. కానీ నువ్వు చేసేది దేశం కోసం, ధర్మం కోసం కాదు, నీ సొంత స్వలాభం కోసం. ఇది ప్రేక్షకులకు కూడా తెలుసు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మతోన్మాదాన్ని విడనాడండి. దేశాన్ని పెంపొందించి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ఉండండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.